హాయ్ గైస్, ఈరోజైతే మేము కుండ బిర్యానీ తినాలని ఫిక్స్ అయిపోయాము. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము, నేను మా భాష. మొత్తానికైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. నేను మా భాష ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు మా భాష. ఫుడ్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ ఖచ్చితంగా చేయాలని ఫిక్స్ అయిపోయాము. కుండ బిర్యానీ అయితే ఇప్పుడే ఆర్డర్ ఇచ్చాము. ఒక 10 minutes అన్నారు, ఎందుకంటే అది వెయిట్ చేసి తీసుకొని వస్తారన్నమాట ఫ్రెష్గా. అనుకున్నట్టే కుండ బిర్యానీ 10 minutes లోపలే తీసుకొచ్చారు, బాగా వేడి చేసి. ఇప్పుడు అది ఎలా ఉందో చూద్దాం. మొత్తానికైతే బిర్యానీ ప్లేట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు అది తిని ఎలా ఉందో చెప్పాలి. ఇప్పుడు నేనైతే తినను పీసెస్, ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి పీసెస్ అన్నీ ఓన్లీ రైస్ తింటా. మా భాష సూపర్గా ఉందని అంటున్నాడు, కానీ అతను బిర్యానీ తినకుండానే చెప్పాడు సూపర్గా ఉందని. మొత్తానికి అయితే నిమ్మకాయ వేసుకున్నాడు, చూద్దాం తిని ఎలా ఉందో చెప్తాడు. నేనైతే స్టార్ట్ చేసేసాను. మొత్తానికైతే నేను పీస్ అయితే భాషకి ఇచ్చాను. నేను యాక్చువల్గా తినను చికెను, బట్ ఇంక భాష అయితే ఆలోచించకుండా దుమ్ము లేపుతున్నాడు దొరికిందని. ముందే చెప్పాడు, నాకు ప్లేట్ ఖాళీ చేసేంత వరకు రాని, కుండ ఖాళీ కూడా అయిపోవాలి అని చెప్పాడు. అలాగే కూల్ డ్రింక్ తాగడం కూడా జరిగింది. మొత్తానికైతే బిర్యానీ తినడం అయిపోయింది. అలాగే పక్కన అక్వేరియంలో చేపలు ఉంటే లెగ్స్ కొంచెం రిలాక్స్ కోసం అలా పెట్టేసి హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాడు భాష. నేను కూడా అలా కాదు భాష, కొంచెం భయపడినాడు, బట్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏం కాదు పర్వాలేదు, ఏం తినమని చెప్పాను. మొత్తానికైతే పూర్తి అయిపోయింది మా బిర్యానీ ప్లానింగ్.